అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు రాగి పిండితో నేను బూరెలు చేస్తున్నానండి. ఒక 50 గ్రాముల పోయిన బెల్లం మెత్తగా దంచుకొని పొయ్యి మీద కొద్ది నీళ్లు పోసుకొని కరగనిచ్చుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పోయిన కొద్దిగా కొబ్బరి తుడుము వేసుకొని వేయించుకోవాలండి నేతిలో. అప్పుడు చాలా బాగుంటుందండి నేతిలో వేయించుకుంటే. బెల్లము ఇలా కరిగితే చాలండి, పాకం అట్లా ఏమి రావాల్సిన అవసరం లేదు. కరిగితే చాలు. కరిగితే ఇంక మనం పొయ్యి కింద ఆపేసి రాగిపిండి కలపొచ్చండి. ఒక యాలక్కాయ మెత్తగా దంచి దీంట్లో కలపాలండి. ఇప్పుడు సరిపడా రాగిపిండి వేసి బాగా ముద్దగా కలుపుకోవాలండి. 5-6 స్పూన్ల మోయిన రాగిపిండి వేయాలండి. ఒక 2 స్పూన్ల మోయిన కొబ్బరి తుడుము వేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి. టేస్ట్కి బాగా కావాలనుకుంటే ఇంకొద్ది ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్లు అట్లయితే కరెక్ట్ సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇదంతా బాగా ముద్దగా కలుపుకోవాలండి, గట్టిగా చపాతి పిండి కలుపుకున్నట్టు. ఇట్లా బాగా ముద్దలా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక్క 2 స్పూన్లు బియ్య పిండి కూడా వేస్తే రాగి బూరెలు చాలా మంచిగా వస్తాయండి. ఇవి చిన్న ముద్దలు చేసుకొని ఇట్లా కొద్ది లావుగా ఒత్తుకోవాలండి. ఇట్లా నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. అప్పుడు పూరీలు లెక్క బాగా పొంగుతాయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి. 2 వైపులు కాలిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవచ్చండి. ఫైనల్లీ రాగిపిండి బూరెలు చూడండి ఎంత చక్కగా రెడీ అయినాయో. దీంట్లో బెల్లము, రాగిపిండి, కొద్దిగా బియ్యపిండి వాడమండి. బెల్లము రాగిపిండి వల్ల మనకు కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. ఇవి పెద్దలు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇవి చాలా మంచివండి. షుగర్ వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారండి. షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి. దీంట్లో బెల్లము, రాగిపిండి వాడటం వల్ల షుగర్కి పెరగకుండా చాలా బాగా ఇష్టంగా తినొచ్చండి. ఇవి వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ రాగి బూరెలు నూనె ఎక్కువ కూడా పీల్చవు కాబట్టి నూనె సమస్య కూడా ఏమి ఉండదండి మనకి. బియ్యపిండి అరిసెలు ఎట్లాగో ఇవి రాగిపిండి అరిసెలు అనుకోండి. వీటికి పాకం పట్టడం ఆ ప్రాసెస్ లేకుండా మంచిగా ఇలా తేలిగ్గా మనం చేసుకోవచ్చండి. ఇంత మంచి రాగి బూరెలు మీకు కూడా చేసుకోవాలని, తినాలని నోరూరుతుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.